ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జోరు చూపిస్తున్నారు. సోదాలు, అరెస్టులు, తనిఖీల పేరుతో అడ్డన్నదెల్లోకుండా ఆర్థిక నేరగాళ్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవల ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితను అరెస్టు చేయడం ద్వారా సంచలనం సృష్టించిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు చెరసాలకు పంపి పెను ప్రకంపనలకు నాంది పలికారు. స్వతంత్ర భారత చరిత్రలోనే ఒక్క ముఖ్యమంత్రిని జైల్లో వేసిన ఘనతను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు లిఖించారు. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిబిఐ నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు. ఈ మేరకు సిఆర్పిసి 164 ప్రకారం జడ్జి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. గతంలో ఈడీ కేసులో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు. ఈ మేరకు రౌస్ ఎవెన్యూ కోర్టు సిబిఐ బెంచ్ జడ్జి కావేరి భవేజీ ఎదుట శరత్ చంద్రారెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. ఇదే కేసులో ఎమ్మెల్సీ కవిత తిహార్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత పాత్ర ఏంటో సిబిఐ కోర్టుకు తెలిపింది. కవితే 100 కోట్లు చెల్లించినట్లు సిబిఐ కస్టడీ రిపోర్టులో పేర్కొంది. శరత్ చంద్రారెడ్డి కవిత జాగృతి సంస్థకు 80 లక్షలు ముడుపులు చెల్లించినట్లు సిబిఐ తెలిపింది. డబ్బుల కోసం శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని సిబిఐ వెల్లడించింది. ఎన్ఫోర్స్మెంట్ అధికారుల జోరు గత 10 సంవత్సరాల నుంచి పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య తారాస్థాయికి చేరింది. బీజేపీ పరిపాలనలోనే దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు జరిపారు. అరెస్టులు కూడా 24 రెట్లు అధికంగా చోటు చేసుకున్నాయి. ఒకసారి గణాంకాలు పరిశీలిస్తే మనీ లాండరింగ్ కేసులను కట్టడి చేసేందుకు తాము ఈ చర్యలు తీసుకున్నామని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వెల్లడించారు. ప్రతిపక్షాలు ఎన్ఫోర్స్మెంట్ అధికారులపై విమర్శలు చేస్తున్నప్పటికీ వారు చట్ట ప్రకారం నడుచుకుంటున్నారని భారతీయ జనతా పార్టీ సమర్థిస్తోంది. సోదాల విషయంలో ఏకంగా 86 రెట్ల వృద్ధి నమోదైంది. 2014 నుంచి 2024 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 7264 సోదాలను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్వహించారు. అంతకుముందు సోదాల సంఖ్య 84 మాత్రమే ఉండటం విశేషం. 2005లో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అమల్లోకి వచ్చినప్పటికీ 2014 నుంచి శిక్ష పడటం మొదలైంది. ఇప్పటి వరకు 63 మందిని దోషులుగా తేలారు. నరేంద్ర మోదీ పరిపాలన కాలంలో 755 మందిని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్టు చేశారు. 1,21,618 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశారు. యూపీఏ హయాంలో 29 అరెస్టులు జరిగాయి. జప్తు చేసిన ఆస్తుల మొత్తం 5,086 కోట్లు మాత్రమే. అంటే బీజేపీ హయాంలో అరెస్టులు 26 రెట్లు, ఆస్తులు జప్తులు 24 రెట్లు పెరిగాయి. ఇక స్థిర చరాస్తులు జప్తునకు సంబంధించి 10 సంవత్సరాల్లో 1971 ఉత్తర్వులను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జారీ చేశారు. యూపీఏ హయాంలో 311 ఉత్తర్వులు జారీ అయ్యాయి. గత 10 ఏళ్లలో ఛార్జిషీట్ల సంఖ్య 12 రెట్లు పెరిగింది. యూపీఏ హయాంలో 102 ఛార్జిషీట్లు మాత్రమే దాఖలయ్యాయి. బీజేపీ హయాంలో ఏకంగా 1281 ఛార్జిషీట్లు నమోదయ్యాయి. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ నేరాల కింద 15,710 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు జప్తు చేసేందుకు న్యాయస్థానం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అనుమతి పొందారు. మొత్తం జప్తు చేసిన ఆస్తుల్లో తిరిగి 16,404 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తిరిగి వెనక్కి ఇచ్చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద నగదును జప్తు చేసే అధికారం ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఉంది. 10 సంవత్సరాల్లో 2,310 కోట్ల విలువైన భారత విదేశీ కరెన్సీని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలన కాలంలో కేవలం 43 లక్షలు మాత్రమే నగదును జప్తు చేశారు. మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈడీ కేసులు, ఈడీ దర్యాప్తులు చాలా వేగంగా పెరుగుతూ వస్తున్నాయని చెప్పేసి విపక్షాలు ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూనే వస్తున్నాయి. అటు ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, నరేంద్ర మోడీ సర్కార్పై రెగ్యులర్గా విమర్శ చేసే ఏకైక అంశం ఈడీ కేసులు. అయితే ఈ ఈడీ కేసుల్లో ఇప్పటివరకు 1,00,000 కోట్లకు పైగా మోడీ సర్కార్ వచ్చిన తర్వాత ఈడీ జప్తు చేసింది అని లేటెస్ట్ గణాంకాలు అయితే చెప్తున్నాయి. అయితే
2014 వరకు యూపీఏ సర్కార్ ఉన్నప్పుడు కేవలం నమోదైన ఈడీ కేసులు కావచ్చు, ఈడీ నుంచి దర్యాప్తు అయిన అమౌంట్స్ కావచ్చు, వాటి అన్నింటిలోనూ 86% పెరిగిందని, అదేవిధంగా జప్తు చేసిన అమౌంట్లు కూడా 24% పైగా పెరిగాయని కూడా గణాంకాలు చెప్తున్నాయి. ముఖ్యంగా 1,00,000 కోట్లకు పైగా ఈడీ జప్తు చేసిన నేపథ్యంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్ని కోట్ల రూపాయలు జప్తు చేశారు అన్న విషయానికి వస్తే కేవలం 5,000 కోట్ల రూపాయలు మాత్రమే యూపీఏ సర్కార్ 10 సంవత్సరాల్లో ఈడీ కేసుల విషయంలో జప్తు చేసింది. అయితే లేటెస్ట్గా మనం చూసినట్టయితే ఈ ఈడీ కేసులో అటు అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, ఇటు కవిత కావచ్చు, ఇద్దరిని కూడా ఈడీ అధికారులు అరెస్ట్ చేసి ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో ఆల్రెడీ తిహార్ జైల్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా అనేక మంది నేతలు, అంటే ఇటు కేజ్రీవాల్ కవితతో పాటు దేశవ్యాప్తంగా గోవాలో ఉన్న నేతలు కావచ్చు, మహారాష్ట్రలో ఉన్న నేతలు కావచ్చు, అదేవిధంగా అనేక రాష్ట్రాలకు సంబంధించిన వివిధ పార్టీల నేతలపై ఈడీ కేసులు అయితే నమోదైనాయి. వాళ్ళ నుంచి 1,00,000 కోట్లకు పైగా ఆస్తులను అయితే జప్తు చేయడం జరిగింది. అయితే మోడీ సర్కార్ వచ్చిన తర్వాత ఈడీ కేసులు వేగవంతమై, అయితే ఇది ఒక ఎలక్షన్ స్టంట్ అని కూడా అటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు అరవింద్ కేజ్రీవాల్, అదేవిధంగా విపక్షాలు ఏవైతే ఉన్నాయో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విపక్షాలు కావచ్చు, సమాజ్వాదీ పార్టీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు మోడీ గవర్నమెంట్పై బురద చల్లుతూ ఉన్నారు. అయితే కానీ కామన్ మ్యాన్ విషయానికి వస్తే మాత్రం కామన్ మ్యాన్ ఈసారి కూడా మోడీ గవర్నమెంట్కే ఈ ఫేవర్గా ఉన్నారని మనకి అంటే నేషనల్ సర్వేస్ కావచ్చు, అదేవిధంగా ఇంటర్నేషనల్ పరంగా ఇండియన్ పాలిటిక్స్ అంటే ఎన్నికలు జరుగుతున్న వేళ 2024 పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న వేళ కేవలం మన దేశంలోనే కాకుండా ఇంటర్నేషనల్ సర్వేస్ కూడా ఇండియాలో మళ్ళీ మోడీ సర్కారే అధికారంలోకి వస్తుంది అని చెప్తున్నారు. కాకపోతే అబ్కి బార్ 400 బార్ అంటూ మోడీ సర్కార్ చేస్తున్న ప్రచారంలో 400 బార్ రీచ్ అవుతుందా అంటే 1982 ఇందిరాగాంధీ హయాంలో ఉన్నప్పుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీ 400 సీట్లకు పైగా పార్లమెంట్లో సాధించడం జరిగింది. సో ఈసారి 400 సీట్లకు పైగా మోడీ గవర్నమెంట్ సాధిస్తుందా, 3.0 ఫామ్ చేయడం అనేది పక్కా, కాకపోతే 400 సీట్లకు పైగా ఫామ్ చేస్తుందా లేదా అనే ఒక సందిగ్ధత అయితే నెలకొందని అనేక మంది రాజకీయ విశ్లేషకులు అయితే విశ్లేషించడం జరిగింది. అయితే ఈ ఈడీ కేసులు, ఈ ఈడీ దర్యాప్తులు కామన్ మ్యాన్ ఎలాంటి రియాక్షన్ వస్తుంది, విపక్షాలు ధోరణిలోనే ఈ కామన్ మ్యాన్ కూడా ఉంటాడా, లేకపోతే కమలం పార్టీకి ఈ ఈడీ విషయంలో మద్దతు లభిస్తుందా అనేది మాత్రం తెలియాలంటే జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే. కెమెరామ్యాన్ భరత్తో మానస్, రాజ్ న్యూస్.